ఈ రోజు ఇది కొత్త కేసేం కాదు. ఉమ్, ఎందుకంటే కుటుంబ విషయాలు మనం ప్రస్తావించుకోదు, అది వ్యక్తిగతం కాబట్టి. అవును. సరే, ఆ కేసులు నడుస్తూ ఉంటాయి. ఎందుకు ఆయన కూడా కుటుంబ విషయాలు ప్రస్తావించారు కదా, ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు కదా, నోటికి వచ్చినంత మాటలు మాట్లాడారు కదా, ఖచ్చితంగా. ముందు పవన్ కళ్యాణ్ గారి యొక్క వివాహాల గురించి కూడా ప్రస్తావించి ఉమ్, తర్వాత ఈయన విషయం బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఏదో నేను నోరు జారాను అని చెప్పేసి అని అవును. దాన్ని సమర్థించుకున్న సంఘటన కూడా చూసాం. ఉమ్, తర్వాత తిరుపతిలో చూసాం. తిరుపతిలో కూడా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ వ్యవహరించి దాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో పెడితే అక్కడ వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం, అక్కడ 41 నోటీస్ ఇవ్వటం, వెళ్ళటం, ఇవన్నీ చూసాం. ఉమ్, ఇప్పుడు అసలు అసంబద్ధమైంది. తాను శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఉమ్, శాసన మండలిలో వాళ్ళ యొక్క ప్రాంత యొక్క ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పూనుకోవాలి. అవును కదా. అది మానేసి ఉమ్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామన్నాడు. మొదట్లో ప్రశ్నించే తత్వం ఏమైపోయింది, దాన్ని 50 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. ఇలాంటి అసంబద్ధమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఇటువంటి భావజాలాలు వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళకి సహజంగానే గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎవరు ఎక్కువ వ్యక్తుల్ని దూషిస్తే, వ్యక్తిగత హననానికి పాల్పడితే, బూతులు దిద్దితే వాళ్ళకి ప్రాముఖ్యత వస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఉమ్, కానీ ఆ బాడీలో అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఉమ్, ఒక పక్కన పోసాన్ లాంటి వాళ్ళు, పిన్నెల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే స్క్రిప్ట్ రాసి చదివినటువంటి బోరుగడ్డ అనిల్ గాని, ఉమ్, లేదంటే పోసాని కృష్ణమోహన్ గాని, వీళ్ళందరి పరిస్థితి ఏమైతే చూస్తా ఉన్నారు. వంశీ అసలు అదుపు లేదు. ఇంట్లో ఆడవాళ్ల యొక్క వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడి, అవును, వాళ్ళ శీలాలను కూడా శంకించేసి, అలానే కొంతమంది వ్యక్తుల యొక్క పుట్టుకలను ప్రశ్నించి ఉమ్, అంత దారుణం చేసిన వ్యక్తి ఈ రోజున ఏమైపోయాడు? ఈ రోజున చట్టం ముందు లొంగాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను అన్నిటికీ అతీతులని చెప్పేసరి సాక్షులను కూడా ప్రభావితం చేసి, భయభ్రాంతులు చేసి సరెండర్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజున సత్యవర్ధన్ చెప్తూ ఉన్నాడు, నాకు వంశీ నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకునే పరిస్థితి ప్రభుత్వాలు మారినా గానీ కొనసాగుతుందంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. ఆ కోమాలో నుంచి ఇంకా బయటికి రాలే. మేమే ప్రభుత్వంలో ఉన్నాము. అంటే కొన్ని సంఘటనలు చూసిన తర్వాత వాళ్ళకి భయం అవుతుంది కదా సార్. అంటే కొన్ని ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి. దాంట్లో ఒక్కొక్కరిగా కొద్దిమంది ఆరోగ్యాలు బాగోలేక, కొద్దిమంది అనుమానాస్పదంగా, కొద్దిమంది ఇట్లా చనిపోతూ వస్తున్నారు కదా. కీలకమైన సాక్షి రంగన్న ఆరోగ్యం బాగలేకనే పోవచ్చు, కానీ అది కూడా భయం ఉంటుంది కదా. ఏం జరిగిందో ఏంటో, మా పరిస్థితి ఏంటో అనేది వీళ్ళందరికీ భయం ఉంటుంది కదా. ఇక్కడ ఆ భయం నుంచి కాపాడటానికే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఈ రోజున పాపం ఆ సిఐ చాలా గొప్పగా చెప్తున్నాడు, మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి నగ్నంగా వ్యవహరించిన అతను పాపం. ఎవరు సార్ ఆయన? మన అనంతపురా? ఇది మన అనంతపురం సిఐ మాధవ్. ఆయన పేరు వేరేది వస్తుంది సార్, నాకు సడన్ గా పేరు గుర్తు రావట్లేదు. గవర్నమెంట్ మాధవే. ఓకే. ఆయన అధికారంలోకి వస్తా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉంది ఇంకా మధ్య జమిలీ ఎన్నికలు, లేకపోతే నెక్స్ట్ 2029కి మేము అధికారంలోకి వస్తున్నాము, మిమ్మల్ని మేము అంతు చూస్తాము, బట్టలు కూడా తీయిస్తాము, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చేస్తాము అని చెప్పేసి అధికారులు బెదిరిస్తాడు ఆయన. కాబట్టి ఈ భావజాలాన్ని, దాని నుంచి వాళ్ళు ఏదైతే గత భావజాలం, విమర్శలు, వ్యక్తిత్వ హననము, లేకుంటే శీలాలను చెక్కించారంటే భావజాలం ఏదైతే బుర్రలోకి ఎక్కించారో ఆ భావజాలం పోకుండా ఇంకేముంది, నేను అధికారంలోకి వచ్చేస్తున్నాం, మనం మీరు మీ బాని మార్చుకోకండి. ఏమైంది, నేను ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలల జైల్లో ఉన్నాను, తర్వాత ఏమైంది, ముఖ్యమంత్రి అయ్యాను కదా సార్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన సెక్షన్లో అది ఇది బయటకు రాలేదు, ఇంకా మనకు తెలియలేదు. మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి, ఏంటి డిప్యూటీ సీఎంను ఆ విధంగా దూషించడం, ఆ విధంగా వ్యక్తిత్వ హననం కావచ్చు, లేదంటే ఆరోపణలు ఏదైతే 50 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి ఎట్లాంటి కేసులు ఉంటాయి, ఎట్లాంటి దీనికి సంబంధించి ఎట్లాంటి సెక్షన్లు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారిని పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ఆయన యొక్క ప్రకటన ఉంది కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. కాకపోతే అది అరెస్ట్ జరుగుద్దని అనుకోను.
ఎందుకంటే 41A నోటీస్ ఇచ్చేసి ఆయన్ని విచారణకు పిలుస్తారు, ఆయన విచారిస్తారు. ఈ 50 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మీరు ఈ ప్రకటన ఎలా వచ్చింది, మీకు ఎలా తెలుసు, మీకు ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన సమాచారం మొత్తం అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆయన మీద గతంలో గనక అనేక నేరాలుండి ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసి ఉంటే వ్యవస్థీకృత నేరాల్లో కూడా వస్తుంది. సార్ ఇప్పుడు మీకు తెలియదు ఏముంది సార్, వాళ్ళ ప్రాంతంలో ప్రచారానికి సంబంధించి ఆయన తుపాకులు అవన్నీ మారణాయుధాలు పట్టుకొని ర్యాలీలు చేశారు కదా ఆయన. ఇప్పుడు అదే అంటుంది, గతంలో నేరస్థ ఆలోచనలు నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే అలాంటి సందర్భాలలో ఈ కేసుల్లో అరెస్టులు చేయొచ్చు.